హాయ్ ఫ్రెండ్స్, ఇన్సీ అయితే అన్నం తింటుంది. ఈ వీక్లో అయితే వీడియోస్ అసలు చేయలేదు. ఎందుకు అంటే కొంచెం అందరికీ 1 by 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి హెల్త్ పరంగా బాగుండట్లేదు. అందుకోసమే కొంచెం వీడియోస్కి గ్యాప్ వచ్చింది. నేనైతే ఇందాకే వచ్చా. వర్షం వస్తుంది, చల్లగా గాలి కూడా వస్తుంది. బాగుంది, వెదర్ అయితే బాగుంది, చల్లగా చల్లగా ఉంటే బాగుందా? నాకేమో హెడేక్ వస్తుంది చల్లదనానికి. చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ వీడియో పెట్టక. ఎవరికి హెల్త్ బాగలేదు, నాకైతే అసలే బాగలేదు. సబ్స్క్రైబర్స్ అందరూ జాగ్రత్త, కొంచెం బయట వర్షాకాలం కదా, తడవడం కానీ జ్వరాలు జలుబులు ఈ కాలంలో ఎక్కువ వస్తాయి. ప్రశాంత్కి అయితే 3 days దాకా ఫీవర్ ఉండే, నాకేమో పన్ను నొప్పి బాగుంది. ఇప్పటికీ ఉందిలేండి, కానీ అందుకే ప్రశాంత్ ఎప్పుడు తీస్తాను వీడియో. చాలా డేస్ అవుతుంది కానీ తీస్తున్నాం వ్లాగ్, మామూలుగా నార్మల్గా తీస్తున్నాం వ్లాగ్. కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కంటిన్యూ అయితే లాగ్ అయితే చూడండి. మొన్న ఒక వీడియో చేసింది కదా, అది కూడా చాలా ఓపిక చేసుకొని చేసింది ఆమె. నేను లేకుండే, సపోర్ట్ కూడా నేను లేకుండే, కాకపోతే ఒక్కతే చేసింది, ఓపిక చేసుకొని చేసింది. చూడండి నా ఫేస్లో మీకు అర్థమయ్యే ఉంటుంది. పన్ను నొప్పి అంటే అందరికి తెలిసే ఉంటుంది. పన్ను నొప్పి ఎంత ఘోరంగా ఉంటుందో, ఘోరం అంటే ఘోరం. పడుకోవడానికి రావట్లేదు, ఆ నొప్పికి పడుకోవడం రావట్లేదు, కూర్చోవడం రావట్లేదు, నిలబడడం రావట్లేదు. అంత ఘోరంగా ఉంది పెయిన్. ఫస్ట్ టైం నాకు అంటే ఇట్లా మరి ఇంత పెయిన్ రావడం. నార్మల్గా పుచ్చింది ఒక పన్ను అయితే, ఆ పుచ్చిన పన్ను వల్ల ఆ పుచ్చిన పన్ను కాకుండా వేరే పన్ను నొప్పి లేస్తుంది. అది ఎందుకో తెలియట్లేదు, మరి ఇన్ఫెక్షన్ ఏమన్నా అయిందా. ఇప్పుడైతే పర్లేదు, తగ్గింది కొంచెం. ఇప్పుడు పుచ్చిన పన్ను అయితే లైట్గా నొప్పి లేస్తుంది ఏమన్నా నవిలినప్పుడు. అంతే, ఇక ఆరోగ్యం ఎవ్వరికి బాగోట్లేదు. ప్రశాంత్కి 3 days దాకా ఫీవర్ ఉండే, ఆయన 3 days దాకా సరిగా అన్నం కూడా తినలేదు. కానీ డ్యూటీకి వెళ్ళిండు, సరిగా అన్నం అయితే తినలేదు. ఇంకా ఆయనకి మంచిగా అయ్యాక ఇంకా నాకు గాడ్ గ్రేస్ వల్ల అంటే చాలా వరకు రావు హెల్త్ ఇష్యూస్, ముగ్గురులో ఎవరికి కూడా రావు. టీవీ ఉంది చూపించు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. ఇప్పుడు ఒకసారిగా కొంచెం బాటిల్ అంటే ఇమ్యూనిటీ తక్కువైతే తప్ప అలా చేయకు, వీడియో తీసాడు. వద్దొద్దు. చూడండి ఈమె తలనొప్పి నాకు బాగా ఎక్కువ అవుతుంది. మస్తు. స్కూల్కి అయితే 3 years, ఇప్పుడు 3 years కంప్లీట్ కావడానికి వస్తున్నాయి. కొంచెం సజెషన్స్ ఎవరైనా ఇవ్వండి, కామెంట్ చేయండి. 3 yearsకి పంపుతారా, లేకపోతే 4 yearsకి పంపితే మంచిదా, ఎప్పుడు పంపితే మంచిది అనేది అయితే చెప్పండి. అంటే ఇప్పుడు పంపుదామంటే ఆమెకి కనీసం రాయడం రాదు కదా, ఇంకా 1 year దాకా రాయడం రాదు కదా, మాటలు కూడా కొంచెం పూర్తిగా రావట్లేదు కదా అని అంటే మాట్లాడుతుంది, కానీ కొంచెం నత్తి మాట్లాడుతుంది. ఇంకా అంతే ఫ్రెండ్స్. వాతావరణం కూడా బాగా కూల్ అవ్వడం వల్ల నాకైతే హెడేక్ కూడా వస్తుంది. ఇంకా అదే హెల్త్ బాగాలేక సరిగ్గా వీడియోస్ అయితే తీయట్లేము. సారీ, ఏమనుకోకండి. సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ అందరూ. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎప్పుడంతే, నేను ఎప్పుడు వీడియోకి ముందు రెడీ కాను, అందుకోసమే వీడియోలోనే చూసుకుంటాను. అంటే మరి నేను ఇప్పుడు ఏమన్నా రెడీ అయినా కనీసం ఫేస్ ఇట్లా చూసుకోవడం కూడా చూసుకోండి. ఎట్లా వస్తానో అట్లనే ఉండి అట్లనే గ్లో తీసుకుంటాను. అన్నం అయితే వినిపిస్తుంది. సరే సరే. ఆమె తినకుండా ఉండడానికి అదొకటి ఇదొకటి అన్నీ చెప్తుంది.
అన్నీ ముచ్చట్లు చెప్తుంది, కథలు బాగా చెప్తుంది వాళ్ళ అమ్మలాగా. నేనేం కథలు చెప్తా అంటే నువ్వు చెప్తావని నేను అనాలి. లేట్ అయితే కథలు చెప్తాడు కదా, అంటే ఆఫీస్ అట్లనే నుంచి ఎందుకు అనిపిస్తుంది. రాలేదు అని అంటే కథలు మస్తు చెప్తాడు. మరి తర్వాత ఆమె వెళ్ళిపోతాడు. ఆమె ఆమె చెప్పేవి నాకు కథలు అనిపిస్తాయి, నేను చెప్పేవి ఆమె కథలు అనిపిస్తాయి. ఈజీగా అంటే నేనే కథలు చెప్తా. నేను ఏమన్నా ఆఫీస్లో డ్యూటీ చేసి వచ్చి లేట్గా వచ్చి నీకు కథలు చెప్తాను. అదే దొరికిపోవడమే టాలెంట్ అక్కడ. దొరికిపోవడం నువ్వు దొరికిపోవడం ఏంటిది ఏమంటారు, నా తెలివితో నువ్వు దొరుకుతావు. మ్మ్. ఎంతైనా లేడీస్ తెలివికల్లో అంటే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే మరి సోది ఎందుకు కదా, మా సోది ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాం. ఇంకా హెల్త్ సరిగా లేక వీడియోస్ అయితే చేయలేదు, అందుకే ఎన్ని డేస్ ఆపినాం, 10 days అలా అయింది కదా. అంతే ఇంకా వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అందరు బాగుండాలి, అందులో ఏముండాలి. ఆరోగ్యంగా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.